పథకాలన్నీ కూడా అటు ఐటీ లేకపోతే ఇటు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితేనేమి లేకపోతే సెక్యూరిటీ విషయంలో అయితేనేమి తెలుగుదేశం పార్టీ ఉన్న నాళ్ళు నాన్నగారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఒక ఇటువంటి స్ట్రే ఇన్సిడెంట్ కూడా కమ్యూనల్ రైట్లు కూడా ఏమీ జరగకుండా ప్రజలంతా కూడా ఎంతో ప్రశాంతంగా బ్రతికారు. సో అభివృద్ధిని తెలుగుదేశం ఓటు అంటే అది అభివృద్ధికి ఓటు. సో తప్పకుండా తెలుగుదేశం ఈ ఎన్నికల్లో గెలుస్తుంది, విజయ డంకా మోగిస్తుంది, విజయ దిందువి మోగిస్తుంది. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. ఎడ్యుకేటెడ్ వస్తాను, ఇంకా ఏంది హైదరాబాద్ మళ్ళీ వస్తాను, మెదక్ లేచి వస్తాను. అంటే జనరల్ గా సిటీలో ఓటింగ్ తక్కువ ఉంటే వాళ్ళకి పబ్లిక్ ఏమైనా చెప్తారు? పబ్లిక్ అంతా రావాలి, ప్రతి ఒక పౌరుడికి ధర్మం అది. అది ఏ ఎలక్షన్ అయినా సరే. ఎందుకంటే చూస్తున్నాం ఇవాళ ఒకప్పుడు వేరు పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రతి వాళ్ళలో కూడా ఒక చైతన్యం, ఒక అవగాహన, వాళ్ళ యొక్క బాధ్యత, ఓటు యొక్క ఆయుధం యొక్క విలువ, వాళ్ళ వ్యక్తిగత విలువ వాళ్ళకి తెలిసి వచ్చింది. సో అలాంటప్పుడు ప్రతి వాళ్ళు రావాలని వచ్చి వాళ్ళ ఓటుని వినియోగించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. పేపర్లో చూడాలి ఇప్పటిదాకా 11:30 అది మా లేపాక్షి ఫెస్టివల్ అండి. ఈ నెల 27, 28 లేపాక్షి ఫెస్టివల్కి అంటే ముఖ్య అతిథులుగా సీఎం గారు వస్తారు. అంటే క్లోజింగ్ సెరమనీకి వస్తారు సీఎం గారు. అండ్ గవర్నర్ గారిని పిలవడానికి వెళ్తున్నాను 2 రోజులు కాబట్టి మొదటి రోజు ప్రారంభోత్సవానికి. అలాగే తెలంగాణ మినిస్టర్స్ని కూడా పిలుస్తున్నాం. ఇక్కడ చందులాల్ గారు అయితేనేమి, ఆయన అలా దేవాదాయ శాఖ, ఆయన చందులాల్ గారు పర్యాటక శాఖ, అలాగే దేవాదాయ శాఖ, అందరి మంత్రులను కూడా పిలుస్తున్నాం దానికి. అలాగే పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా, అలాగే అటు ఢిల్లీకి కూడా వెళ్ళి రేపు వెళ్తున్నాను 6వ తారీఖున. అక్కడ టూరిజం మినిస్టర్ గారిని కూడా, కేంద్ర పర్యాటక మంత్రి గారిని కూడా పిలవడం జరుగుతుంది. చెప్తున్నారు హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లోకి పోతున్నాడు అని చెప్పి మాకు కూడా వార్తలు వస్తున్నాయి. తనని గ్రేటర్ ఎన్నికలలో పక్కన పెట్టిందని చెప్పి. అలాగే హరీష్ రావు గారు దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడుకుంటున్నారు. ఈ రోజా రేపా ఎప్పుడా అనేది తెలియదు కానీ హరీష్ రావు గారు కాంగ్రెస్లోకి పోతున్నాడు అని కూడా మాకు వార్తలు వస్తున్నాయి.